ఫైర్ బోల్ట్ డ్రీమ్ ఇది ఒక ట్రూ స్మార్ట్ వాచ్. ట్రూ స్మార్ట్ వాచ్ అని ఎందుకన్నానంటే జనరల్గా ఇప్పటివరకు మనం యూజ్ చేసినవన్నీ కూడా స్మార్ట్ బ్యాండ్స్ అనమాట. ఈ స్మార్ట్ వాచెస్ కాదు, జస్ట్ స్మార్ట్ బ్యాండ్స్. ఎందుకంటే వాటిలో స్మార్ట్ ఫీచర్స్ ఏ ఉండవు. జస్ట్ లైక్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సంబంధించిన మాత్రమే అందులో ఉంటాయి ఆప్షన్స్. లైక్ స్లీప్ కానీ, హార్ట్ రేట్ కానీ, స్టెప్స్ కానీ, వర్కౌట్స్ కానీ, కేవలం హెల్త్ సంబంధించినవి మాత్రమే అందులో ఉంటాయి. కాకపోతే ఇది అలా కాదు. ఒక స్మార్ట్ వాచ్ లో ఉండాల్సిన ప్రతి ఫీచర్ దీనిలో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ వాయిస్ తో వస్తుంది, గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. మీకు నచ్చిన గేమ్ ఇన్స్టాల్ చేసుకుని గేమ్స్ ఆడుకోవచ్చు. డైరెక్ట్ గా దీనిలో సిమ్ వేసుకోవచ్చు, 4G సిమ్ స్లాట్ ఉంటుంది, కాల్స్ మాట్లాడుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు, యూట్యూబ్ చూడొచ్చు, ఏదైనా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు, ర్యాపిడో, ఓలా ఇట్లాంటి బుక్ చేసుకోవచ్చు, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఎవ్రీథింగ్ మనం దీనిలో చేసుకోవచ్చు అనమాట. ఒక స్మార్ట్ ఫోన్ ఉండాల్సిన అవసరమే లేదు ఇది ఉంటే. ఇలాంటి మాటని నమ్మారంటే పప్పులో కాలేసినట్టు. పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. లాస్ట్ 10 days గా చూస్తున్నాను ఈ వాచ్ లాంచ్ అయినప్పటి నుంచి చాలా పేజ్ దీన్ని హైప్ చేస్తున్నాయి. చాలా టెక్ ఛానల్స్ కానీ, నేను తెలుగునే మాట్లాడట్లా, చాలా ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఛానల్స్ వరకు దీన్ని హైప్ చేస్తున్నాయి. అసలు ఏముంటుంది ఈ వాచ్ లో, నిజంగా అంత బాగుంటుందా, అసలు స్మార్ట్ ఫోన్ అవసరం లేదా అని ఒకసారి చెక్ చేద్దామని చెప్పి నేను కొన్నాను. మనకు పంపించింది కాదు, నేను కొన్నాను. ఎప్పుడు కొన్నానంటే లాంచ్ రోజు కొన్నా. దాదాపు 20 days నుంచి యూజ్ చేస్తున్నాయి ఈ వాచ్ని. సో ఈ 20 days లో నాకు ఇందులో ఇది బాగుందిరా అని అనిపించిన ఫీచర్ ఒక్కటి కూడా లేదు. అంత చెత్తగా ఉంది ఈ వాచ్. అసలు ఎందుకు ఈ వాచ్ నేను కొనొద్దు అంటున్నాను, ఎందుకు పైన పటారంలో అంటున్నానంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ బాక్స్ చూసుకోవడానికి విధంగా ఉంటుంది. బాక్స్ మీద ఫైర్ బోల్ట్ డ్రీమ్ అని రాసి ఉంటుంది. సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. జస్ట్ సింప్లీ బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ బాక్స్ లో మనకి కొన్ని కార్డ్స్ ఉన్నాయి. దీనిలో మెయిన్ గా రాస్తున్నారు వార్నింగ్, డు నాట్ యూజ్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ టు ఛార్జ్ యువర్ స్మార్ట్ ఫోన్. ఈ వాచ్ ని ఛార్జ్ చేయడానికి మీరు నార్మల్ గా యూజ్ చేసే ఫోన్ ఛార్జర్స్ వాడబాకండి. 5W అడాప్టర్స్ మాత్రం యూజ్ చేయమంటున్నారు. బెటర్ మీ దగ్గర మీ ఇంట్లో 5W అడాప్టర్స్ లేకపోతే బెటర్ యూజ్ ఏ పవర్ బ్యాంక్. పవర్ బ్యాంక్ మీకు 5W అవుట్పుట్ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. సో పక్కన పెడితే డైరెక్ట్ గా వాచ్ ఉంటుంది. వాచ్ తో పాటు మనకు ఒక ఛార్జర్ కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తుంటారు. యాక్చువల్లీ వాచ్ స్ట్రాప్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 12 రకాల స్ట్రాప్స్ అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నార్మల్ లెదర్ ఉంటుంది, సిలికాన్ స్ట్రాప్స్ ఉంటాయి, చైన్ స్ట్రాప్స్ ఉంటాయి, ప్రతిదీ మనకు ఉంటుంది అనమాట. డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేయండి. అన్నిటి ప్రైజెస్ సేమ్ ఉండవు, మీకు స్ట్రాప్ మారే కొద్ది ప్రైజెస్ పెరిగిపోతూ ఉంటాయి. సో బేసిక్ నేను తీసుకుంది తక్కువ రేట్లోది. ఇది నేను కొన్నప్పుడు 5,999, ఇప్పుడు 6,999 ఉంది, 7,000 రూపాయలు ఉంది. మీరు ఒకవేళ చైన్ వాచ్ కొనాలంటే అది 8,000 రూపాయలు ఉంటుంది. ఓకే, అసలు ఎవరు చూసుకుంటే ఎగ్జాక్ట్ మక్కి టు మక్కి యాపిల్ వాచ్ కాపీ కొట్టేశాడు. చూస్తుంటే అర్థమైపోద్ది. సైడ్ మనకు ఒక డైల్ ఉంటుంది, కింద మనకి పవర్ బటన్ ఉంటుంది. అండ్ డైల్ ని మనం రొటేట్ చేస్తుంటే మనకి వాచ్ వేస్ అని చేంజ్ అవుతూ ఉంటాయి. సేమ్ మనకి యాపిల్ వాచెస్ ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ కాపీ కొట్టాడు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంటుంది. ఒక సిమ్ పెట్టుకోవచ్చు, ఒక నానో సిమ్ పెట్టుకోవచ్చు. 4G వరకు సపోర్ట్ చేస్తుంది. 5G అయితే వాచ్ లో పనిచేయదు. స్ట్రాప్ క్వాలిటీ చూసుకుంటే ఓకే, స్ట్రాప్ క్వాలిటీ బాగానే ఉంది. ఫస్ట్లీ సిమ్ కార్డ్ వేసుకోవచ్చు. సిమ్ కార్డ్ వేసుకొని ఇందులో మనం డేటా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నా. ప్లే స్టోర్ లో మనం ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ని, ఏ యాప్స్ కావాలంటే యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్తే సెట్టింగ్స్ లో ఇది మనకి ఆండ్రాయిడ్ 8.1 తో వస్తుంది. ఆండ్రాయిడ్ 8.1 అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓరియో అనుకుంటా. 8 అంటే ఆల్మోస్ట్ 6 years బ్యాక్ యూజ్ చేసిన ఆండ్రాయిడ్ వర్షన్ దీనిలో యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అండ్ 2GB ర్యామ్ తో వస్తుంది, 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఆ ప్రాసెసర్ వీళ్ళు మెన్షన్ చేయలేదు ఏం ప్రాసెసర్ అనేది, బట్ కార్టెక్స్ క్వాడ్ కోర్ CPU అంటున్నారు. అది ఏం ప్రాసెసర్ అనేది మెన్షన్ చేయలేదు. అండ్ మాలీ GPU అంటున్నారు, ఏం GPU మెన్షన్ చేయలేదు. వీళ్ళు చెప్పడం ఇందులో 800 mAh బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. దీనిలో ఒక స్మార్ట్ ఫోన్ లో ఉండే అన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ వైఫై యూజ్ చేసుకోవచ్చు, డేటా నుంచి హాట్స్పాట్ వేరే డివైస్ కి ఇవ్వచ్చు. అండ్ బ్లూటూత్ 5.0 తో వస్తుంది. మీరు డైరెక్ట్ గా వైర్లెస్ మౌస్ని కానీ, కీబోర్డ్స్ కానీ, ఎక్స్టర్నల్ కీబోర్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా మీరు దీన్ని కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ నైస్. ఫస్ట్ ప్లే స్టోర్ చూసుకుంటే ప్లే స్టోర్ మనం గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను సబ్వే సఫర్స్, హిల్ క్లైంబ్ రేసింగ్ ఇట్లాంటి చిన్న చిన్న గేమ్స్ డౌన్లోడ్ చేశాను. ఇందులో BGMI కూడా ఉంది ప్లే స్టోర్ లో, బట్ ఇన్స్టాల్ చేస్తే వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా పనిచేయదు. అందులో నేను ఇన్స్టాల్ కూడా చేయాలి, టైం వేస్ట్ ఉంది. కానీ బట్ చిన్న చిన్న గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. దాంతోపాటు మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే స్కాన్ చేయాలంటే మాత్రం కుదరదు, ఎందుకంటే దీనిలో కెమెరా ఉండదు కాబట్టి. జస్ట్ మీరు ఫోన్ నెంబర్ తెలుసుంటే ఫోన్ నెంబర్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు, కానీ స్కాన్ చేసి కెమెరా ద్వారా పేమెంట్స్ అయితే చేయలేం. అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు. మీకు ఎంతసేపు ఎత్తా ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్ మీకు మాక్సిమం 1080p ప్లే అవుతాయి. యూట్యూబ్ కూడా బాగానే ఉంది. అండ్ ఓలా, ఊబర్, ర్యాపిడో, అంటే స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీనికి బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ లేదు. అంటే ఫోన్ ద్వారా మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసి కాల్స్ చేయడానికి కుదరదు. డైరెక్ట్గా సిమ్ వేసాం కదా, ఆ సిమ్ నెంబర్ నుంచి కాల్ వెళ్ళిపోద్ది. సో కాల్ క్వాలిటీ అయితే ఇండోర్ లో మనం ఇట్లా సైలెంట్ రూమ్ లో కూర్చొని మాట్లాడుతుంటే మాత్రం బాగానే ఉంటుంది. కాకపోతే అవుట్డోర్ లో మీరు నాయిస్ ఏరియాలో ఉంటే మాత్రం మీరు చెవు దగ్గర పెట్టుకోవాలి. స్పీకర్ సరిగ్గా వినపడదు, దగ్గర పెట్టుకుని అంటే వినిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. మైక్ క్వాలిటీ కూడా ఓకే. అవతల పర్సన్ కూడా సైలెంట్ రూమ్ లో ఉంటే వినిపిస్తుంది. అతను కూడా నాయిస్ ఏరియాలో ఉంటే మాత్రం వినపడుతుంది. ఓకే, నాకు ఎందుకు ఈ వాచ్ నచ్చలేదంటే ఫస్ట్ థింగ్ దీని బ్యాటరీ. అట్లీస్ట్ మనకు ఒక 1 full వర్కింగ్ డే బ్యాటరీ వచ్చినా మనం వాడుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 6 hours, 5 hours వచ్చినా వాడుకోవచ్చు. ఇది మరీ 1.5 hour బ్యాటరీ లైఫ్ వస్తుంది. 1.5 hour, 2 hours మాక్సిమం బ్యాటరీ లైఫ్. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి కూడా 2 hours పడుతుంది. పవర్ బ్యాంక్ యూజ్ చేసి దీన్ని ఛార్జ్ చేస్తే 5W ఛార్జ్ చేస్తే 2 hours టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ 0 to 100కి.
డిశ్చార్జ్ కూడా అంతే. మీకు ఇక్కడ స్టాట్స్ చేస్తాను చూడండి. ఫోన్ కాల్ ఒక అరగంట మాట్లాడితే 10% బ్యాటరీ డ్రాప్ అయింది. గూగుల్ మ్యాప్స్ ఒక అరగంట యూజ్ చేస్తే 15% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ యూట్యూబ్ ఒక హాఫ్ అన్ అవర్ యూజ్ చేస్తే 20% బ్యాటరీ డ్రాప్ అయింది 1080pలో. అండ్ ఇన్స్టాగ్రామ్ ఒక అరగంట స్క్రోల్ చేస్తే 25% బ్యాటరీ డ్రాప్ అయింది. గేమ్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడాను సబ్వే సర్ఫర్స్, అది కూడా 30% డ్రాప్ అయింది. ఓవరాల్ గా 100% డిశ్చార్జ్ అవడానికి ఇంచుమించు 2 hours టైం పట్టింది. అది కూడా ఇండోర్ లో 10% బ్రైట్నెస్ పెట్టుకుంటే మనకి మాక్సిమం ఛార్జింగ్ టైం 2 hours వచ్చింది. అదే మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని ఎండలో తిరుగుతూ ఎండలో యూజ్ చేస్తే మాత్రం మీకు మహా అయితే 1.5 hour లేదంటే 1 hour వచ్చినా ఆశ్చర్యపోవాలి, అంత తక్కువ బ్యాటరీ లైఫ్ దీనిలో వస్తుంది. ఈ విషయం ఎవరు చెప్పట్లేదు. యాక్చువల్లీ నేను హైప్ చేసిన వీడియోలు చూసే కొన్నాను ఈ వాచ్ని. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత దరిద్రంగా ఉంటుందని. సరే, బ్యాటరీ లైఫ్ ఒక్కటే నా ప్రాబ్లం, ఇంకేం లేవో ప్రాబ్లమ్స్ అంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్లీ UI ల్యాగ్స్. మీకు 10 నిమిషాలు యూజ్ చేస్తే అర్థమైపోద్ది UI చాలా లాగీగా ఉంది. సరే, UI లాగ్ అయినా అంటే మాత్రం మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఈజీగా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ తెలుస్తూ ఉంటాయి, ఈజీగా మీకు లాగ్ అవుతూ ఉంటుంది. ఒక సబ్వే సర్ఫర్స్ అనుకోండి, సబ్వే సర్ఫర్స్ ఆడుతున్నప్పుడు మీకు తెలిసింది, సబ్వే సర్ఫర్స్ అందరికీ తెలుసు. మనకు ఫస్ట్ మనోడు చిన్నగా పరిగెడతాడు, తర్వాత వెళ్ళే కొద్దీ స్పీడ్ పెంచుకుంటూ పోతాడు కదా. సో స్టార్టింగ్ లో ఓకే, మనకు టచ్ రెస్పాన్స్ అంతా ఓకే బాగానే ఉంది. బట్ వాడు స్పీడ్గా పెరిగేటప్పుడు మాత్రం టచ్ రెస్పాన్స్ అనేది అంత స్పీడ్గా లేదు. జస్ట్ ఇలా సైడ్ స్వైప్ చేయగానే ఎప్పుడుకో తిరుగుతాడు అనమాట. ఈలోపు ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది. సో ఆ గేమ్ ఆడటం మాత్రం టచ్ రెస్పాన్స్ అనేది అంత బాగాలేదు. సరే, ఇవేనా అంటే హీటింగ్ ఇష్యూ ఒకటి దీని తోడు. హీటింగ్ ఇష్యూ, మీరు ఒక 15 నిమిషాలు గేమ్స్ ఆడితే మాత్రం ఈజీగా మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా వామ్ అయిపోద్ది. 40 degrees టెంపరేచర్ రీచ్ అవుతుంది. 40 degrees, రూమ్ టెంపరేచర్ 27 ఉంది. 27 degrees టెంపరేచర్లో బ్యాక్ సైడ్ 40 degrees రీచ్ అయింది. అది కూడా నేను చేతికి పక్కన ఇట్లా పట్టుకొని చేసా గేమ్. అదే చేతికి వేసుకొని ఆడారంటే మాత్రం ఇంకా హీట్ అనేది ఆగిపోద్ది. ఇక్కడ వృష్టి దగ్గర అంతా కూడా ఖచ్చితంగా హీట్ అబ్జర్వ్ చేస్తారు. నార్మల్గా రోడ్ మీద వెళ్తున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ వాడినా కూడా ఇక్కడంతా మీకు వామ్గా అనిపిస్తుంది. అండ్ హీట్ అయినప్పుడల్లా ఖచ్చితంగా మీరు ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి కనీసం గూగుల్ మ్యాప్స్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, ఫోన్ పట్టుకొని ఇట్లా పట్టుకొని డ్రైవింగ్ చేయలేరు కాబట్టి వాచ్ చేసుకుని గూగుల్ మ్యాప్స్ చేసుకుని పోదాం అనుకున్నా కూడా గూగుల్ మ్యాప్స్ దీనిలో చాలా చెత్తగా పనిచేస్తుంది. జనరల్గా నేను 1-2 టెస్ట్ చేస్తే ఫెయిల్ అయింది అనుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక 10 to 15 times ట్రై చేశాను. మీరు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో ఆ లొకేషన్ దగ్గర ఫ్రీజ్ అయిపోతుంది. లొకేషన్ రీచ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అక్కడే చూపిస్తుంటుంది. నేను ఇంటి దగ్గర బయలుదేరాను నెల్లూరు హబ్కి వెళ్ళాలని. వెళ్తున్న దారిలో నాకు అసలు మూవ్మెంట్ లేదు గూగుల్ మ్యాప్స్లో. మేము బండి మీద వెళ్తా ఉన్నాము, అదే మూవ్మెంట్ లేదు. సరే, ఏదైనా స్ట్రక్ అయిందేమో అని బ్యాక్కి వెళ్ళి మళ్ళీ పెట్టాను. ఎక్కడైతే నేను పెట్టానో అక్కడ స్ట్రక్ అయిపోతుంది. నేను పోతానే ఉన్నాను, అదేమో అక్కడే ఉంది. సరే, మళ్ళీ ఇంకో బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్కి వచ్చాను, అక్కడ మళ్ళీ పెట్టాను, అక్కడ ఫ్రీజ్ అయిపోయింది. నెల్లూరు హబ్కి వచ్చేసాను. నెల్లూరు హబ్కి వచ్చాక కూడా అది ఇంకా బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ దగ్గర ఉన్నట్టే చూపిస్తూ ఉంది. సో గూగుల్ మ్యాప్స్ ఒక్కోసారి ఇలా బిహేవ్ చేస్తుంది. ఒక్కోసారి ఎలా బిహేవ్ చేస్తుంది అంటే మీరు ఆల్మోస్ట్ 1 kilometer దాటిన తర్వాత అప్డేట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ S2కి వెళ్తున్నాను, సినిమా థియేటర్కి వెళ్తున్నా. దానికి ఒక 1 kilometer దూరంగా ఉన్నప్పుడు ఏదైతే చూపించిందో థియేటర్ దగ్గరకు వచ్చాక కూడా సేమ్ అలాగే చూపిస్తుంది. సినిమా థియేటర్ దగ్గరకు వచ్చాక జస్ట్ ఫ్రేమ్లో అప్డేట్ అయింది, యూ రీచ్డ్ యువర్ లొకేషన్. అంటే 1 kilometer వరకు అసలు ఎలాంటి మూవ్మెంట్ లేదు. మనం ఎక్కడ స్ట్రక్ అయిపోయి అట్లా స్ట్రక్ అయిపోయింటుంది అనమాట. సో మీరు మ్యాప్స్ చూసుకుంటూ డ్రైవింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది అసలు పనికిరాదు. మీరు ఒక 10 నిమిషాలు ట్రావెలింగ్ చేశారు అనుకోండి, ఒక 2-3 నిమిషాలకు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఒక తర్వాత ఒకటి ప్లే చేస్తే ఎట్టుంటుందో అట్లా ఫ్రేమ్స్గా వస్తుంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఫ్రేమ్స్గా వస్తుంది. ఒకసారి అసలు పని చేయడం స్ట్రక్ అయిపోతుంది. సో గూగుల్ మ్యాప్స్ వేస్ట్. అండ్ UPI యాప్స్ ఇది ఎంతవరకు సేఫ్? Android 8 అంటే ఓరియో, Android 8 అంటే 6 years బ్యాక్ ఆండ్రాయిడ్ వర్షన్ తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు ఆ సాఫ్ట్వేర్లో గూగుల్ పే, పేటిఎం ఇన్స్టాల్ చేసి పేమెంట్స్ చేయడం ఎంతవరకు సేఫ్ అది మీరే ఆలోచించుకోండి. నేనైతే ఆ సాహసం చేయలేదు. నేను దీనిలో UPI యాప్స్ ఇన్స్టాల్ చేయలేదు, రిస్క్ కూడా చేయదలుచుకోవాలా. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు కనీసం ఒక స్మార్ట్ బ్యాండ్కి ఉండాల్సిన ఫీచర్స్ అనేది దీనిలో పనిచేస్తున్నాయంటే లేదు. హార్ట్ బీట్ సరిగ్గా లేదు, స్టెప్స్ సరిగ్గా క్యాలిక్యులేట్ చేయట్లా, వర్కౌట్ మోడ్ సరిగ్గా క్యాలిక్యులేట్ చేయట్లా, ఏది సరిగ్గా క్యాలిక్యులేట్ చేయట్లా, ఏదో ర్యాండమ్గా చూపించేస్తుంది. ఒకసారి హార్ట్ బీట్ 56 చూపిస్తుంది, ఒకసారి 72 చూపిస్తుంది. అసలు ఏం నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ మీరు డిస్ప్లే చూసినా కూడా మీకు పిక్సెలేట్ అయిపోయి ఉంటుంది. బాగా దగ్గరికి వెళ్ళి చూస్తే డిస్ప్లే అంతా పిక్సెల్స్ కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు గేమ్స్ ఆడేటప్పుడు మీకు పాస్ బటన్ ఉంటుంది కదా, పాస్ కానీ ఏదైనా యాడ్ వచ్చినప్పుడు ఇంటూ కొట్టడం కానీ అవన్నీ స్క్రీన్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో మీరు ఆ బటన్ క్లిక్ చేయడం కూడా లేదు. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ వాచ్లో. బెటర్ ఇది 7,000 రూపాయలు పెడితే మాత్రం అసలు వర్తి కాదు. దయచేసి మీరు ఈ వాచ్ని కొనబాకండి. నేను కొన్ని 7,000 రూపాయలు లాస్ అయ్యా. జనరల్గా నేను ఒక వాచ్నే కాదు, నేను చాలా గ్యాజెట్స్ కొంటూ ఉంటాను, మీకు తెలుసు, చాలా వీడియోస్ చేస్తుంటాను నేను. సో గ్యాజెట్స్ కొన్నాక అది వర్త్ కాదనిపించింది అనుకోండి, అసలు నేను వీడియో చేయను. ఎందుకు మీకు అనవసరంగా చూపించి ఇది బాగాలేదు అని చెప్పాల్సిన అవసరం ఏముందని నేను వీడియోస్ కూడా చేయను. అలాంటివి చాలా పడి ఉన్నాయి నా బీరోలో, చూపిస్తాను మీకు ఎప్పుడైనా. చాలా గ్యాజెట్స్ ఉంటాయి. అలాంటిది నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే దీని మీద ఓవర్ హైప్ అయిపోతుంది మీకు మార్కెట్లో. తెలుగు వాళ్ళంటే నేను అంటలా, ఆల్ ఓవర్ ఇండియా చాలా మంది దీన్ని హైప్ చేస్తున్నారు, లేని దాన్ని హైప్ చేస్తున్నారు అనమాట. సో బెటర్ ఈ వాచ్ని కొని మీరు 7,000 రూపాయలు లాస్ అవ్వకండి. నేనంటే సరే, నాకు గ్యాజెట్స్ కొనడమే నా పని కాబట్టి నేను కొంటాను, లాస్ అయిపోతాను, నాకేం ఇబ్బంది లేదు. బట్ మీరు అలా కాదు కాబట్టి బెటర్ అవాయిడ్ దిస్ స్మార్ట్ వాచ్. ఇదైతే కొనబాకండి. వీళ్ళు తీసుకురావడం 10,000 రూపాయలు తీసుకొచ్చి మంచి ఫీచర్స్ ఇచ్చి ఉంటే బాధపడేవాడు కాదు. ఇట్లాంటి 7,000-6,000 రూపాయలు తీసుకొచ్చి ఇలాంటి ఫీచర్స్ ఇవ్వడం నాకు ఎందుకో నచ్చలేదు నిజంగా. స్పెసిఫికేషన్స్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ చూసి నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. 2GB ర్యామ్ కానీ, 16GB స్టోరేజ్ కానీ, ప్రాసెసర్, బ్యాటరీ 800 mAh ఇవన్నీ చూసి నేను నిజంగా ఇంప్రెస్ అయ్యాను. బట్ కొన్న తర్వాత మాత్రం కంప్లీట్లీ డిసప్పాయింట్ అయ్యాను. బెటర్ అవాయిడ్ ది స్మార్ట్ వాచ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. జై.